ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం సూర్య నమస్కారాలు ఎలా చేయాలనేది తెలుసుకుందాం. సూర్య నమస్కారాలు డైరెక్ట్గా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు రావు. అవి సూర్య నమస్కారాలని మనం చేయాలనుకున్నప్పుడు వాటికంటే ముందు ఒక జనరల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చేసి తర్వాత మనం సూర్య నమస్కారాలు చేస్తే బాగా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ముందువి సూర్య నమస్కారాల కంటే ముందు మన బాడీని స్ట్రెచ్ చేసే విధంగా ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం కిందికి వచ్చేయాలి. సీట్ భాగంలోంచి ఇలా కిందికి వచ్చేయాలి. ఇలా వజ్రాసనంలోకి వచ్చేసి ఇలా వజ్రాసనంలో వాయిస్ బాగుపడుతుందా వజ్రాసనంలోకి వచ్చేసిన తర్వాత మనం ఇలా ముందుకు వచ్చేసి ఇలా వచ్చేయాలి. వెనక్కి ఇలాగా మనం ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. ఇలా పైకి ఇలా 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం వజ్రాసనంలోకి వచ్చేసి ఇలా చేయాలి. ఇట్లా 10 టైమ్స్ 1 2 ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత మనము పైకి ఇలాగా 1 2 3 4 5 6 ఇట్లా మనం 10 టైమ్స్ చేసిన తర్వాత ఈ 3 ఎక్సర్సైజుల్ని మనం ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చేస్తే మన శరీరం బాగా ఇదవుతుంది. తర్వాత మనం సూర్య నమస్కారాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సూర్య నమస్కారాలు 12 భంగిమలు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇది ప్రణామాసనం 1, గాలి తీసుకుంటూ 2, గాలి వదిలేస్తూ 3, మళ్ళీ గాలి తీసుకుంటూ ఇలా గాలి వదిలేస్తూ గాలి ఇక్కడ తీసుకొని ఇక్కడ వదిలేయాలి. సాష్టాంగం. ఇక్కడ గాలి తీసుకోవాలి, ఇక్కడ గాలి వదిలేయాలి. ఏ కాలు అయితే వెనక్కి వెళ్ళిందో అదే కాలు ఇలా ముందుకు రావాలి. మళ్ళీ ఇక్కడ 9, ఇక్కడ 10 గాలి వదిలేయాలి, ఇక్కడ గాలి తీసుకోవాలి, మళ్ళీ గాలి వదిలేయాలి. 12 భంగిమలు అయిపోయింది. మరొకసారి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మరొకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా మనం అన్ని భాగాలకి అంటే ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తే మనకి ఈ భాగము ఆ భాగం అని ఏం లేదండి. కింది నుంచి పై వరకు మన శరీరము అన్ని భాగాలకు ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. ఎవరికైతే ఇలా డైరెక్ట్ రావట్లేదో వారు ఇంకొన్ని ఎక్సర్సైజులు యాడ్ చేసుకొని వార్మప్స్ సూర్య నమస్కారాలు అవి చేసుకున్న తర్వాత మనం ఇలా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే రోజుకొకటి పెంచుకుంటూ ఒక 6 అట్లా 7 12 21 చేయగలిగితే మన శరీరము ఎక్కడ ఏ భాగంలో కూడా ఫ్యాట్ అనేది పేరుకోదు. కాబట్టి ఇలా సాధకులు చూస్తున్నవారు ఇలా వీటిని కంటిన్యూషన్లో మనం సూర్య నమస్కారాలలో చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.